హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీగురు. అందరికీ నమస్కారం. ఎస్ఎస్సి జీడీ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్ డీటెయిల్స్, అప్లికేషన్ డీటెయిల్స్, తర్వాత సిలబస్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో పోస్ట్ చేశాము. ఆ వీడియో చూడొచ్చు మీరు. అయితే ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎందుకంటే టార్గెట్ ఎస్ఎస్సి జీడీ అనే సిరీస్ తీసుకొస్తున్నాము. స్పెషల్గా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో ఉన్న సిలబస్లో పార్ట్ బి, జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ సంబంధించి సిరీస్ ఆఫ్ వీడియోస్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో తీసుకొస్తున్నాము. అయితే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవేవైతే ఎగ్జామ్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉన్న టాపిక్స్, తర్వాత ప్రీవియస్ పేపర్స్ని చూసి ప్రీవియస్ పేపర్స్లో ఏ టాపిక్స్ నుంచి అడిగాడో ఆ టాపిక్స్ అన్నీ తీసుకొస్తున్నాం. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అయితే విషయంలోకి వస్తే ఈరోజు జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ నుండి పాలిటీ టాపిక్ షెడ్యూల్స్ చూద్దాము. షెడ్యూల్స్ రాజ్యాంగంలో వివిధ అంశాలన్నింటిని కలిపి ఒక దగ్గర పొందుపరుస్తారు. అంటే ఒక దగ్గర ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. వాటిని షెడ్యూల్స్ అంటారు. రాజ్యాంగంలో ముఖ్యమైన అంశాలన్నీ ఒక పట్టిక రూపము, అంటే మనము ఇండెక్స్ ఎట్లా రాసుకుంటామో, మనము ఒక బుక్ ప్రిపేర్ చేసినప్పుడు ఇండెక్స్ మనం చూస్తే ఎక్కడ ఏ టాపిక్ ఉందనేది మనకు అర్థమవుతుంది. అట్లాంటిది షెడ్యూల్స్ అంటే కూడా అట్లాంటిదే. రాజ్యాంగంలో లాస్ట్కు ఉంటాయి ఇవి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్ ఉండే, తర్వాత దాన్ని పెంచి 12 షెడ్యూల్ చేశారు. ఒక్కొక్క షెడ్యూలు గురించి చూద్దాము. 1వ షెడ్యూల్లో భారతదేశం పేరు, కేంద్రపాలిత ప్రాంతము, భౌగోళిక స్థితి. అంటే మన భారతదేశానికి సంబంధించిన పేరును చేంజ్ చేయాలన్నా, వేరే పేరుని యాడ్ చేయాలన్నా, లేకపోతే పేరుకు సంబంధించి కేంద్రపాలిత ప్రాంతం పేరును సవరించాలన్నా, మనము వేరే ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు, లేకపోతే మన దేశంలో వేరే ప్రాంతం కలిసినప్పుడు మనము సవరించాల్సిన షెడ్యూల్ ఏంటంటే 1వ షెడ్యూల్. షెడ్యూల్ 2 ఇది ఉన్నత పదవుల జీతభత్యాల గురించి చెప్తుంది. ఎవరెవరంటే సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్, తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్పీకరు, డిప్యూటీ స్పీకరు, రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్, వీళ్ళందరి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్, ఆయనకు సంబంధించిన జీతం గురించి ఈ షెడ్యూల్లో పొందుపరిచారు. సెకండ్ షెడ్యూల్. షెడ్యూల్ 3 సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారము. పిఎం, సీఎం ప్రమాణ స్వీకారం కూడా 3వ షెడ్యూల్నే ఉంటుంది. కాగ్ ప్రభుత్వ ఉద్యోగి ప్రమాణ స్వీకారం చేసేది ఎవరైనా ఉన్నారంటే మన దేశంలో ఒక కాగ్, ఒక ఆయన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. అయితే స్పీకరు ప్రమాణ స్వీకారము, రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం అనేది 3వ షెడ్యూల్లో ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 4వ షెడ్యూల్ ఇది రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం గురించి వివరిస్తుంది. అంటే ఒక రాష్ట్రం ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఎంతమంది రాజ్యసభకు పంపేయచ్చు, ఆ రాజ్యసభకు వాళ్ళకి ఎన్ని స్థానాలు కేటాయించవచ్చు అనే విషయము 4వ షెడ్యూల్లో పొందుపరిచారు. 5వ షెడ్యూల్ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల పరిపాలన. దేశంలో వివిధ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు షెడ్యూల్ ప్రాంతాలు, కొన్ని గిరిజన ప్రాంతాలు అనేవి ఉంటాయి. వాటి పరిపాలనకు సంబంధించిన అంశాలు 5వ షెడ్యూల్లో పొందుపరిచారు. నెక్స్ట్ 6th షెడ్యూల్. 6th షెడ్యూల్లో అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం, వీటి రాష్ట్రాల్లో 10 గిరిజన జిల్లాలు ఉన్నాయి. వీటి పరిపాలన. ఈ 10 గిరిజన జిల్లాలను రాష్ట్రాలను అంటారు. ఇది అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాంను ఏటీఎంఎం అనే కోడ్తో గుర్తుపెట్టుకోవచ్చు. ఏటీఎంఎం అంటే అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం. షెడ్యూల్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ షెడ్యూల్ ప్రాంతాలు ఉన్న 10 జిల్లాలను రాష్ట్రాలని పిలుస్తారు. ఇది కూడా బిట్ వచ్చింది ప్రీవియస్గా. నెక్స్ట్ 7th షెడ్యూల్ అధికారాల విభజన. ఇప్పుడు అధికారాలు ఉన్నాయి. మనది కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన దేశం కాబట్టి
కేంద్రానికి కొన్ని అధికారాలు ఉంటాయి, రాష్ట్రానికి కొన్ని అధికారాలు ఉంటాయి, ఇద్దరికి కలిపి కొన్ని అధికారాలు ఉంటాయి. కేంద్ర జాబితా ఉంటుంది, ఇలా రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా 3 జాబితాలు ఉంటాయి. అంటే అధికారాలు ఎవరు అధికారము దానికి సంబంధించిన అంశాలు ఇందులో పొందుపరిచారు. 7th షెడ్యూల్ ఇది. నెక్స్ట్ 8th షెడ్యూల్ అధికార భాషలు. కాన్స్టిట్యూషన్లో ఇప్పటివరకు గుర్తించిన అధికార భాషలు ఎన్ని అని అడుగుతాడు. 22 అధికార భాషలకు సంబంధించి 8th షెడ్యూల్లో పొందుపరిచిన భాషలు 22. అంటే అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఆ భాషలకు హోదాన్ని కల్పిస్తారు. ఆ భాషలను తీసుకెళ్ళి మనం 8th షెడ్యూల్లో పొందుపరుస్తారు. నెక్స్ట్ 9th షెడ్యూలు ఇది భూ సంస్కరణలకు సంబంధించింది. 1951లో చేసిన మొదటి సంస్కరణ ఏంటంటే భూ సంస్కరణలే. 9th షెడ్యూలు ఇది 9th షెడ్యూల్ అనేది న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్షకు అతీతంగా ఉంటుంది 9th షెడ్యూల్ అనేది. అంటే అందుకే అన్ని రిజర్వేషన్ సంబంధించిన అంశాలు, భూ సంస్కరణకు సంబంధించిన అంశాలు న్యాయ పరిధిలోకి రాకుండా తీసుకెళ్ళి 9th షెడ్యూల్లో చేరుస్తారు. ఇప్పుడు తమిళనాడుకు సంబంధించిన రిజర్వేషన్ 76% అనేది కూడా ఇది 9th షెడ్యూల్లో ఉంది. సో 9th షెడ్యూల్లో అన్ని చట్టాలు తీసుకొచ్చి 9th షెడ్యూల్లో పెట్టి న్యాయ సమీక్ష లేకుండా చేస్తున్నారని చెప్పి కేశవానంద భారతి కేసు తర్వాత సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 9th షెడ్యూల్లో పెట్టిన అంశాలపై మేము కూడా సుప్రీంకోర్టుకు రివ్యూ చేసే అధికారం ఉంది, దాన్ని కూడా మేము సమీక్ష చేసే అధికారం ఉందని చెప్పి తీర్పు ఇచ్చింది. నెక్స్ట్ 10th షెడ్యూల్ పార్టీ ఫిరాయింపులు. పార్టీ ఫిరాయింపులు అంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు పోవడం, దాన్ని ఫిరాయింపు అంటారు. ఇప్పుడు మన దగ్గర చూస్తున్నాం కదా, ఒక పార్టీలో గెలిచి నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పి ఇంకో పార్టీలో ఏదైతే అధికారం ఉంటుందో ఆ అధికార పార్టీలో పోయి జాయిన్ అవుతారు. వీటిని నిర్వహించడానికి పార్టీ ఫిరాయింపులు అనేది తీసుకొచ్చారు. 1985 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపులను ఉండొద్దని చెప్పి చట్టం తీసుకొచ్చారు. ఇది చట్టం అమలు కాలేదు. 1985-52 ఇది తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. అయితే సామూహిక ఫిరాయింపులకు ఇది చట్టం అనేది వర్తించదు. ఆ చిన్న లూప్ హోల్ను పట్టుకొని ఒకటేసారి మూకుమ్మడిగా ఫిరాయింపులు అనేది మొదలైంది. ఇది పార్టీ ఫిరాయింపులకు సంబంధించింది 10th షెడ్యూలు. 11th షెడ్యూలు పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి. 73 అమెండ్మెంట్, 74 అమెండ్మెంట్ పంచాయతీరాజ్, నగరపాలక సంబంధించిన అమెండ్మెంట్స్ అవి. 73, 74వ రాజ్యాంగ సవరణ అంటారు. 73వ రాజ్యాంగ సవరణ 11వ షెడ్యూలు పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి. ఇది ఏప్రిల్ 24 పంచాయతీరాజ్ దినోత్సవం నిర్వహిస్తారు ఇండియాలో, ఏప్రిల్ 24. తర్వాత 12th షెడ్యూల్ వచ్చి నగరపాలక వ్యవస్థ. ఇది 12వ షెడ్యూల్కి సంబంధించింది. అయితే 1 to 12th షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మనకు నోటికి రావాలి. నోటికి వస్తే మనం ఏ షెడ్యూల్ అడిగినా మనం ఆన్సర్ చేయవచ్చు. ఒక 2-3 టైమ్స్ మీరు ప్రిపేర్ అయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. అక్కడ మనకి ఇచ్చిన ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినా, డైరెక్ట్ ఇచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ గురించి చెప్పుకుందాము. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, షేర్ చేయండి. థ్యాంక్ యూ.